హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ jaypalanday.com. జైపాల్ లాండే అనే యూట్యూబ్ ఛానల్ నుంచి యూజీకి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు చేశాను. ఈ ఇయర్ పీజీకి సంబంధించి కూడా చాలా రకాల వీడియోలు చేయబోతా ఉన్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు jaypalanday.comలో అందుబాటులో ఉంటుంది. మీరు ఒకసారి యూజీకి సంబంధించినటువంటి వీడియోలు కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది. మరి ఈరోజు పీజీకి సంబంధించిన ఏ వీడియో చేయబోతున్నామనంటే, మనకు పీజీలో కూడా ఏ క్యాటు, బీ క్యాటు, సి క్యాట్ అని చెప్పేసి ఉంటాయి. కానీ పీజీలో కోర్స్ వైజ్గా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఒక్కొక్క కోర్సులో అకార్డింగ్ టు 2024 ప్రకారంగా ఎన్ని సీట్లు మనకు అందుబాటులో ఉన్నవి, దాంట్లో ఉన్న కోర్సెస్లో ఏ క్యాట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి, బీ క్యాట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి, సి క్యాట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి, 2025లో ఏం జరగబోతుంది, సీట్ మ్యాట్రిక్స్, ఇలా రకరకాల రిపోర్ట్స్తో పాటు మరి డీమ్డ్ కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషను, వాటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మరి ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ అక్కడ కూడా ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా ఉంటాయి, అక్కడ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మరి మన స్టేట్లో జరిగే ఏపీ అండ్ తెలంగాణ, ఏపీకి సంబంధించిన దాంట్లో కూడా ఏపీలో ఏముంటాయి, ఇక్కడ కూడా ఏ క్యాట్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కోటాలో S1 S2 అని చెప్పేసి ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణలో ఏముంటాయి, తెలంగాణలో కూడా సేమ్ ఇక్కడ కూడా MQ1 ఉంటుంది, MQ2 ఉంటుంది, MQ3 ఉంటుంది. మరి ఈ MQ1, MQ2, MQ3 అంటే ఏంటిది, దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంట్లో కట్ ఆఫ్ ఎంత, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో కొంత లెంతీగా అయితే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈవెన్ యూజీ వాళ్ళైనా సరే మీరు ఈ వీడియో చూస్తే అసలు పీజీలో మనకు ఎలాంటి కాంపిటీషన్ లెవెల్ ఉంటుంది, అక్కడ ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఒక్కొక్క కోర్స్కి ఎంత డిమాండ్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మరి ఇంత మంచి కంటెంట్తోని మీ ముందు దాకా నేను ఈ వీడియో చేయడానికి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఎన్నో రకాల వీడియోలు పీజీలో చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో ఇప్పుడు నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని డిపెండ్ చేసుకుని నేను లాగిన్ అయిపోతున్నా. మీకు కూడా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి అని అంటే, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే కేవలం 599తోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ వెబ్సైట్లో ఏముంది అనేది ఇంపార్టెంట్. మరి ఈ వెబ్సైట్లో నాకు ఉన్నటువంటి ఈ క్రెడెన్షియల్స్తోని నేనైతే లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్యాట్ ఏ, అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించి మనకు ఏపీ అండ్ తెలంగాణ మేనేజ్మెంట్ కోటా, ఇటు కేటగిరీ ఈ 2 ట్యాబ్స్ అంటే ఇక్కడంతా కూడా ఏ క్యాట్కి సంబంధించి, ఇదంతా కూడా మేనేజ్మెంట్కి సంబంధించి. మరి అదేవిధంగా ఈ రిమైనింగ్ 2 ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ, ఈ ఆల్ ఇండియా ఎంసీసీలో మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి, అదేవిధంగా డీమ్డ్ కాలేజీల ఫీ స్ట్రక్చర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ పైన ఇచ్చిన ఏదైతే మెనూ ఉంటుందో ఈ మెనూలో ఉంటాయి. మరి కింద సర్క్యులర్స్ ఏంటి అంటే, ఈ కింద ఇచ్చినటువంటి సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్లో సీట్ మ్యాట్రిక్స్ కావాలనుకోండి, జస్ట్ సీట్ అని కొట్టండి. లాస్ట్ ఇయర్లో సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది ఏంటి, వాటికి సంబంధించిన KNRHS, ఇటు NTRHS వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఇంపార్టెంట్ సర్క్యులర్స్ ఉంటే అవన్నీ పీడిఎఫ్లో ఇచ్చేసాను. కాబట్టి వీటితో పెద్దగా యూజ్ అయితే లేదు. ఎందుకు యూజ్ లేదంటే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో ఉంటాయి, కానీ ఈ పీడిఎఫ్లో మనం సెర్చ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని సింగిల్ క్లిక్ ద్వారా మీకు ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్లో ఎక్కడెక్కడ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వెబ్సైట్ చేశాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే, ఫస్ట్ మనకు ఎక్కువ మొత్తంలో సీట్లు ఎట్లుంటాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఎందుకనంటే చాలామంది సీట్ మ్యాట్రిక్స్ గురించి అడుగుతున్నారు. సో అకార్డింగ్ టు 2024 ప్రకారంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, అకార్డింగ్ టు 2024 ప్రకారంగా మనకు బి అండ్ సి అంటే మేనేజ్మెంట్ కోటా, ఈ తెలంగాణకు సంబంధించి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో
ఎన్ని రకాల కోర్సెస్ అయితే ఉన్నాయో అన్ని రకాల కోర్సెస్ దాంట్లో బీక్యాట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎన్ఆర్ఐ కోటా కింద ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్ కోటా అని చెప్పేసి ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ కోటా, ఇలా టోటల్గా ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి, ఇవంతా కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అంటాం. మేనేజ్మెంట్ కోటాలో బీక్యాట్ ఉంటుంది, ఎన్ఆర్ఐ ఉంటుంది, అలాగే ఇన్స్టిట్యూషన్ కోటా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ షాట్ కూడా నేను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతే నేను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఏది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఏ స్టేటు, తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఇది అకార్డింగ్ టు 2025. ఇక్కడ కూడా బీక్యాట్, ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకి ఏమేమి ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకుందాం. బీక్యాట్, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషన్ కోటా. ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఇది ఏపీకి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్లో మనకు ఒక్కొక్క కేటగిరీ అంటే బీక్యాట్ కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీ, ఇన్స్టిట్యూషన్ కోటాలో ఏ సీట్లు అలొకేషన్ చేశారు. ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది మరి ఇప్పుడు కూడా ఇలానే ఉంటుందా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఈ 35 సీట్స్ అనేటి ఈసారి ఎన్ఆర్ఐలో మేబీ ఒకసారి 2 కావచ్చు, 0 కావచ్చు. ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటే వర్టికల్, ఆరిజెంటల్ అనే రిజర్వేషన్స్ మీకు కొంతవరకు తెలిసే ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఈ సీట్స్ అని ఎలా ఉంటాయంటే రోస్టార్ పాయింట్స్ ప్రకారంగా మనకు ఒక సీటు ఒక కాలేజ్లో ఈ ఇయర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ అది ఇంకొక కేటగిరీలో ఇంకోలాగా ఉండొచ్చు. సో వాటికి సంబంధించి ఏ క్యాట్లు అయితే మీకు కొంత ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది. బీక్యాట్ అయ్యేసరికి ఏంటంటే ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలాంటివి ఏముండవు. లోకల్, నాన్ లోకల్, ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషన్ ఇలా ఉంటుంది. సో ఇది బీక్యాట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది బీక్యాట్ ఏపీకి సంబంధించి. ఇక 2 రాష్ట్రాలకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఏ క్యాట్, ఇది టీఎస్కి సంబంధించినటువంటి ఏ క్యాట్, ఇది ఏపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఇది ఏపీ, ఇక్కడ నేను ఏపీ మర్చిపోయినట్టున్నాను. ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ షాట్లో మీకు 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇచ్చేసాను. ఇది కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఈ రైట్ సైడ్ వచ్చేసి మట్టుకు ఇది ఏపీకి సంబంధించినటువంటి డేటా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది టీఎస్కు సంబంధించినటువంటి డేటా. దీంట్లో అన్ని రకాల కేటగిరీస్ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా చెక్ చేసుకుంటే జనరల్ మెడిసిన్లో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి కోర్సెస్ టోటల్గా కౌంట్ ఎంత అంటే 128. అదే మనకు ఏపీకి వచ్చేసి 208. సో ఈ విధంగా అనెస్థీషియా, జిఎస్, ఓబీజీ, పీరియాటిక్లో టోటల్గా మనకు అకార్డింగ్ టు 2024లో అలాట్ అయినటువంటి లిస్ట్ ప్రకారంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అలాట్ అయినటువంటి లిస్ట్ ప్రకారంగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు ఏపీలో పీజీ సీట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఏపీలో మరి ఏయూ రీజియన్ ఉంటుంది, ఎస్పీ రీజియన్ కూడా ఉంటుంది. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఓన్లీ ఓయూ రీజియన్ ఒకటే ఉంటుంది. అక్కడికి దాదాపుగా ఒక 500 సీట్స్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో క్లినికల్, నాన్ క్లినికల్ అని చెప్పేసి ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇది కంప్లీట్గా మీరు ఇక చెక్ చేసుకుంటే ఇది ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది ఏపీకి సంబంధించినటువంటి డేటా. సేమ్ ఇంతకుముందు జస్ట్ కంపారిజన్ చేయడానికి ఈ 2 స్క్రీన్ షాట్లు ఇలా ఇచ్చేసాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఇది. సో మొత్తం మీద మీకు ఏమేమి ఇచ్చానో ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. తెలంగాణకు సంబంధించిన మేనేజ్మెంట్ సీట్లలో బీక్యాట్, ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషన్ కోటా ఏ విధంగా ఉన్నాయి సీట్లు అకార్డింగ్ టు 2024. ఏపీకి సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్లు ఎలా ఉన్నాయి, ఏపీ అండ్ తెలంగాణ కేటగిరీ ఏకి సంబంధించిన సీట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దీంతోపాటు ఇండివిజువల్ స్క్రీన్స్ కూడా ఇచ్చేసాను. రైట్, ఇప్పుడు మరి ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, మరి ఇన్ని సీట్లో నుంచి మనకు సీటు వస్తుందా రాదా ఎలా తెలుసుకోవాలి? సో ఇప్పుడు చెక్ చేద్దాం.
ఇంతకుముందే చెప్పాను. కేటగిరీ ఏకి సంబంధించి మీకు ఏ విధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశానంటే, ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి 2 కూడా మనకు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. మరి కేటగిరీ ఏకి సంబంధించినటువంటి ఆప్షన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మనం ఇదొక్కటే చెక్ చేద్దామండి. కోర్స్ వైజ్ కట్ ఆఫ్. ఈ కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ఏ క్యాక్‌లో ఉంది అండ్ మేనేజ్మెంట్లో కూడా ఉంది. జస్ట్ ఈ ఒక్క రిపోర్టే మీకు చాలా వరకు సరిపోతుంది. బట్ నేను ఇంకా చాలా రిపోర్ట్స్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాను. ఆ అందుబాటులో తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. ఈ ఒక్క రిపోర్ట్ ఏదైతే ఉందో కోర్స్ వైజ్ కట్ ఆఫ్, ఈ కోర్స్ వైజ్ కట్ ఆఫ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీడీ 2024 ఇక్కడ లోకల్ 2024లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో మనకు 2024లో ఓన్లీ లోకల్ కోటా అనే ఉంది, కానీ నాన్ లోకల్ కోటా అనేది లేదు. ఇది కేవలం లోకల్ కోటా అనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మనకు లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ ఉండేది. బట్ 2024లో ఇక్కడ లోకల్ పెట్టేసుకున్నాను. ఇక సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా అని చెప్పేసి ఉంటుంది. కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. ఎవరైతే పిఎస్లో వర్క్ చేస్తారో, ఎవరైతే అలాంటి వాళ్ళకు కొంతమందికి సర్వీస్ కోటా అని చెప్పేసి ఉంటుంది. సర్వీస్ కోటా కింద కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ సర్వీస్ కోటా కట్ ఆఫ్ దాదాపుగా ఎన్ఆర్ఐ కోటా కట్ ఆఫ్కి ఈక్వల్గా ఉంటుంది. అది అందరికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. దాంట్లో సీట్లు కూడా చాలా తక్కువనే ఉంటాయి. సరే, నాన్ సర్వీస్ కోటా. ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? నేను బీసీడీ 2024లో లోకల్ నాన్ సర్వీస్ కోటా కింద నాకు ఎక్కడెక్కడ సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది సార్? నాకు జిఎంఓ, నెక్స్ట్ ఓబీజీ, ఈ 2 మనకు ఇంట్రెస్ట్ ఉన్నాయి సార్ అని చెప్పేసి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇంతకుముందే నేను చెప్పాను, సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మనం చెక్ చేసుకుంటే ఒకసారి మనకు ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మనకు ఎన్ని సీట్లు ఉన్నాయండి జిఎంలో? తెలంగాణకు సంబంధించి జిఎంలో ఉన్నటువంటి సీట్లన్నీ మనకు 128. ఈ 128లో మరి బీసీడీకి ఎంత పర్సెంటేజ్ సీట్లు, ఎంత పర్సెంట్ సీట్లు అంటే దాదాపుగా ఎన్ని సీట్స్ వస్తాయి? 10%, 12.5, ఒక 10 సీట్స్ వస్తాయి కావచ్చు అనుకుందాం. అంటే ఈ 10% ఆఫ్ సీట్లకి ఏ కాలేజీలో ఎక్కడ సీట్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. అది అంతా రోస్టార్ ప్రకారంగా ఉంటుంది. సో ఇక్కడ నేను జిఎం ఒకటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఓబీజీ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు ఉన్నటువంటి రిజర్వేషను ఏ ఇయర్లో కట్ ఆఫ్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటూ నేను ఇక్కడ జిఎం సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేశాను. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ఎస్ అంటే సర్వీస్ కోటా, ఎన్ఎస్ అంటే నాన్ సర్వీస్ కోటా, ఓయూ అంటే ఉస్మానియా. ఈ విధంగా ఇక్కడ కొన్ని డిస్క్రిప్షన్, ఎందుకంటే ఇవన్నీ కూడా కింద నేను వాటికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్లు ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మీకు సీరియల్ నెంబర్ ఇచ్చాను, ఇయర్ ఇచ్చాను, కాలేజ్ ఇచ్చాను, కాలేజ్ గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, కోర్స్ ఇచ్చాను, ఏ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంక్. ఈ మెరిట్ ర్యాంక్ అంటే ఏంటిది? తెలంగాణకి ఎంతమంది అయితే అప్లై చేశారో అప్లై చేసిన దాంట్లో అకార్డింగ్ టు మనకు ఒక మెరిట్ ఆర్డర్ ప్రకారంగా ఇస్తారు కదా, ఆ మెరిట్ ఆర్డర్లో ఉన్నటువంటి నెంబరే ఈ మెరిట్ ర్యాంకు. అదేవిధంగా స్కోర్. ఇదేంటన్నా స్కోర్ ఎందుకు 0 వచ్చింది అని అంటే 2024లో మనకు మార్క్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఏమి ఇచ్చారు? పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి నేను అది కన్సిడర్ చేయలేదు, కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. దీని గురించి కన్ఫ్యూషన్ కావద్దు. మనం చెక్ చేసుకోవాల్సింది ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మరి ఆ పర్టికులర్ సీట్ ఏ రౌండ్లో వచ్చింది? ఇక్కడ 22,000కి సీట్ వచ్చింది అన్నారు కదా అన్న, అది ఏ రౌండ్లో వచ్చింది అనే ఇన్ఫర్మేషన్. మరి అకార్డింగ్ టు 2024 ప్రకారంగా నేను ఎంచుకున్నటువంటి ఇయర్ 2024 ఎంఎన్ఆర్ఎస్ అనే ఒక కాలేజీలో జిఎంలో నాకు 23,000కి సీట్ వచ్చేసింది. 23,000కి సీట్ ఎక్కడెక్కడ వచ్చింది? రౌండ్ 4, రౌండ్ 5. అంటే అదే సీటు మనకు రిపీట్ అవుతుంది. అంటే రౌండ్ 1లో వచ్చిన క్యాండిడేట్ రౌండ్ 2, రౌండ్ 3కి అది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది కదా అని మీరు పరిశాన్ కాకండి. మరి నిజంగా ఇతనికి ఎక్కడ సీట్ వచ్చిందో ఒకసారి ఇక్కడ వ్యూ ఏదైతే ఉందో, ప్రతి ప్లేస్లో ఇలాంటి ఒక ఆప్షన్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఇంకా చాలా ఫీచర్స్ కూడా రాబోతూ ఉన్నాయి. వ్యూ క్లిక్ చేద్దాం. వ్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఏమేమి పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సరస్వతి అనే అమ్మాయికి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, మరి ఆ అమ్మాయికి తెలంగాణలో ఎంతమంది బీసీడీలు అయితే ఉన్నారో దాంట్లో ఆమె 121 అనే పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చేసింది.
రైట్. సో అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ వాళ్ళ క్యాస్ట్ ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మరి ఈ అమ్మాయికి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయని చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్కడ సీట్ వచ్చింది, కామినేనిలో మనకు పిఎంలో సీట్ వచ్చేసింది, నాన్ సర్వీస్ కోటా ఓపెన్లో సీట్ వచ్చింది, తర్వాత జిఎంలో బీసీడీకి, అదే జిఎంలో రౌండ్ 5కి వచ్చేసరికి ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే సేమ్ ఇదే ఫీమేల్ కోటా కిందనే సీట్ వచ్చేసింది. ఎక్కడ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారా రిపోర్ట్ చేయట్లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ అమ్మాయికి కనుక ఏ క్యాట్ బి క్యాట్లో సీట్ వస్తే ఇక్కడ కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మనకు ఉంది. అంటే ఇప్పుడు ఓ రకంగా చెప్పాలి అని అంటే మొత్తం మీద బీసీడీలో ఇప్పుడు ఎంతవరకు సీట్ రావచ్చు అని అంటే లాస్ట్ ఇయర్లో 23,000 వరకు అయితే సీట్ అయితే వచ్చేసింది ఆల్ ఇండియా ర్యాంకు. కానీ నేను ఇది చెప్పాను, నేను ఏది చెప్తా అంటే లాస్ట్ ఇయర్లో ఎవరైతే ఓయూ బీసీడీలో దాదాపుగా 121 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, ఈసారి కూడా మేబీ మనం 120 పొజిషన్లో ఉంటే మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఎందుకంటే మనకు ఇక్కడ ఏ క్యాస్ట్లకి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్, రైట్. మరి ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పారు సార్, మీరు ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే ఓవరాల్గానే సీట్లు ఇచ్చారు కదా సార్. ఎన్ని సీట్లు ఇచ్చారు సార్, ఓవరాల్గా 128 సీట్స్ ఇచ్చారు. ఈ 128 సీట్స్లో మరి బీసీడీలకు 128 మెంబర్స్ వరకు సీట్ ఎట్లా వచ్చింది అనుకోవచ్చు. ఒకసారి అది కూడా చూపిస్తాను. సో ఇది ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నాను, ఇక్కడికి కేటగిరీ ఏకి వచ్చేసాను. కేటగిరీ ఏకి వచ్చేసి ఇక్కడ టీఎస్ మెరిట్ లిస్ట్ తీసుకుంటున్నాను. 2024 సెలెక్ట్ చేసుకొని టీఎస్ నీట్ పీజీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓయూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొత్తం మీద మనకు ఎంతమంది అప్లై చేశారు అనే ఒక ఇన్ఫర్మేషన్ కోసం మొత్తం మందిని నేను ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నా. అంటే 2024 అనే ఒక మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ మెరిట్ లిస్ట్లో ఎంతమంది అయితే అప్లై చేశారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ మొత్తం వచ్చేసింది కదా. ఎంతమంది అప్లై చేశారు అప్పుడు, ఈ అప్లై చేసిన దాంట్లో 3,581 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. మరి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఓయూఏనా? ఎస్ ఓయూ. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఓయూఏ, అసలు నాన్ లోకల్ అనే సీటే లేదు. మరి ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏం చెప్పారు సార్, ఇంతకుముందు చెప్పినట్టుగా బీసీడీలు ఉన్నారు కదా, బీసీడీలకు సంబంధించిన లిస్ట్ ఎంత ఉందంటే జస్ట్ ఇక్కడ మీరు బీసీడీ అని సెర్చ్ చేస్తే ఎంతమంది బీసీడీలు ఉన్నారండి ఇక్కడ. ఇక మీరు చెక్ చేసుకుంటే బీసీడీలు 390 మెంబర్స్ బీసీడీలు ఉన్నారు. ఈ బీసీడీలో టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరు, ఇక్కడ మనం ఒకసారి షార్ట్ కొట్టేద్దాం. ఇక షార్ట్ కొట్టగానే 7th ప్లేస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ బీసీడీలో టాపర్. ఎలా చెప్తున్నాము, ఈ అమ్మాయికి వచ్చినటువంటి ర్యాంకు ఇక్కడ మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేద్దాం. ఈ అమ్మాయికి వచ్చినటువంటి ర్యాంకు మెరిట్ ర్యాంకు 7A, కానీ బీసీడీలో మొత్తం టాపర్ ఆఫ్ ద బ్యాచ్. ఈ విధంగా మరి ఈ అమ్మాయికి ఎక్కడ సీట్ వచ్చింది అనేది కూడా మనం మెరిట్ లిస్ట్ క్లిక్ చేసుకుంటే ఈ అమ్మాయికి వచ్చినటువంటి సీటు ఎక్కడ సీట్ వచ్చింది, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆర్డీలో సీట్ వచ్చింది రిపోర్టెడ్. మరి రౌండ్ 2లో సీట్ క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది, ఇదే ఉస్మానియా కాలేజ్లో ఆమెకు ఎక్కడ సీట్ వచ్చింది, ఆర్డీలో సీట్ వచ్చింది. కానీ మళ్ళీ థర్డ్ రౌండ్కి ఈమె ట్రై చేసింది, ఎక్కడ సీట్ వచ్చిందంటే నిజాంలో ఆర్డీలో సీట్ వచ్చేసింది. డైరెక్ట్గా వెళ్ళేసి నిజాంలో మనకు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయింది. ఈ విధంగా డెసిషన్ తీసుకోవడం వల్ల మనకు స్టేట్లో ఒక సీటు మిగిలిపోయినట్టు అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అని అంటే వాళ్ళ కేటగిరీలో ఎవరు, ఈ బీసీడీ కేటగిరీలో ఇప్పుడు ఈ అమ్మాయి అయితే క్లోజే, అంటే క్లోజ్ మీన్స్ ఈ అమ్మాయి మనకు కాంపిటీషన్ లేనట్టే. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, దాదాపుగా 120th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చిందని చెప్పాను కదా. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మీరు అనుకున్నట్టుగానే 2024 సెలెక్ట్ చేసుకొని టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓయూ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి అప్ టు 4,000 తీసేసుకొని ఓన్లీ బీసీబీ వాళ్ళనే తీస్తున్నాను. ఓన్లీ బీసీబీ వాళ్ళని తీసుకొని ఇంతకుముందు మనం చెక్ చేస్తుంది ఎవరిది, ఇంతకుముందు మనం చెక్ చేస్తుంది బీసీడీ కదా, ఓన్లీ బీసీబీ. నేనేం చేస్తున్నాను 2024 సెలెక్ట్ చేసుకొని టీఎస్ నీట్ పీజీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓయూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ 4,000 లేదా 3,500 కొట్టిన ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ మెరిట్ లిస్ట్లో బీసీడీ సపరేట్ అయిపోయింది. ఎంతమంది వచ్చారండి మనకు బీసీడీలో 603 మెంబర్స్ వచ్చారు. ఈ 603 మెంబర్స్లో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ సీట్ వచ్చిందని చెప్పాను మీకు. ఇక మీరు చెక్ చేసుకుంటే 121 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చిందని చెప్పాను కదా. ఎస్, బీసీడీ మెరిట్ లిస్ట్ సపరేట్ అయిపోయింది. ఓకే సార్, బాగానే ఉంది. మరి ఇప్పుడు 120 ప్లేస్కి వెళ్ళిపోదాం, డైరెక్ట్గా 120 ప్లేస్కి వెళ్ళిపోదాం. 100 110 అంటే వీళ్ళందరికీ సీట్లు వచ్చాయా
చెక్ చేద్దాం. 111 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ ఎక్కడ వచ్చింది. ఒక్కసారి ఈ నెంబర్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఎస్ వీళ్ళకి సీట్ వచ్చింది. ఎక్కడ సీట్ వచ్చేసింది? అపోలోలో జిఎస్లో సీట్ వచ్చింది, చెల్మెడలో జిఎంలో సీట్ వచ్చేసింది. దీంతో పాటు వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది అంటే ఇక్కడ మనకు కవూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కర్ణాటకలో జనరల్ సర్జరీ కూడా సీట్ వచ్చేసింది. అంటే వాళ్ళకు ఎక్కడెక్కడ సీట్లు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఈ 120 పొజిషన్లు ఉన్న క్యాండిడేట్కి వరకు సీట్ వచ్చిందని చెప్పానంటే ఇక పైన ఉన్న వాళ్ళకు సీట్ వచ్చినట్టు కదా. ఇక్కడ 118 పొజిషన్లో ఉన్నట్టు బీసీడీ క్యాండిడేట్కి చెక్ చేస్తున్నాను. నాన్ సర్వీస్ కోటా కింద ఎక్కడ సీట్ వచ్చింది? ఎక్కడ సీట్ వచ్చింది? డిఎన్బి కోటా కింద వాళ్ళకు యశోద హాస్పిటల్లో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 119 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి చెక్ చేస్తున్నారు. ఎక్కడ సీట్ వచ్చింది? వీళ్ళకు కామినేన్లో పీరియాడిక్లో సీట్ వచ్చింది, పిఏఈడిలో సీట్ వచ్చింది. బట్ ఇక్కడ జాయిన్ అయ్యారా? జాయిన్ కాలేదు. మరి ఎక్కడ జాయిన్ అయ్యారు అంటే రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 121 పొజిషన్ అన్నారు కదా సార్, శ్రీలక్ష్మి ఈ అమ్మాయి చెక్ చేద్దాం. ఇప్పుడు శ్రీలక్ష్మి చెక్ చేసుకుంటే శ్రీలక్ష్మి ఇక్కడ చెక్ చేసుకుంటే వీళ్ళకు కాకతీయ మెడికల్ కాలేజీలో మనకు సీట్ వచ్చేసింది. అదే విధంగా బన్కూరాలో కూడా మనకు సీట్ వచ్చింది. బట్ ఇక్కడ నాట్ రిపోర్టెడ్ కొట్టారు. సో మరి ఎక్కడ జాయిన్ అయ్యారు, ఏ కేటగిరీ కింద జాయిన్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవడానికి మన వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి ఒక్క మెరిట్ లిస్టు. మరి అసలు వాస్తవానికి జిఎంలో ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ అనుకుంటే, అంటే ఒక్కొక్క కేటగిరీ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇదంతా కూడా ఒక స్టేట్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు దీంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అని తెలుసుకోవడానికి. జిఎంలో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పాను? 128 సీట్స్ ఉన్నాయని చెప్పాను. మరి 128 సీట్స్కి 128 సీట్లు ఫిల్ అయిపోయినాయా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ అలాట్మెంట్ డాటా అని చెప్పేసి ఉంటుంది మనకు దీంట్లో. ఎక్కడ టీఎస్ క్యాట్కి వెళ్ళినా ఏపీ క్యాట్కి వెళ్ళినా టోటల్ అలాట్మెంట్ డాటా అని ఉంటుంది. ఈ అలాట్మెంట్ డాటా ఒకసారి సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ టీఎస్ క్యాట్ వెళ్ళాను, టోటల్ అలాట్మెంట్ డాటా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ అలాట్మెంట్ డాటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2024 సెలెక్ట్ చేసుకొని సెట్ టీఎస్ నీట్ పీజీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ జిఎం ఒకటే సెలెక్ట్ చేద్దాం. జిఎం సెలెక్ట్ చేసుకొని రౌండ్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ మనకు బీసీ ఆల్ సెలెక్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. ఆల్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా అన్నీ కలిపేసి మనకి ఎన్ని సీట్లు వచ్చాయండి? ఎన్ని సీట్లు వచ్చేసాయి? 128 సీట్స్కి 128 సీట్స్ వచ్చేసాయి. ఎస్ 128కి 128. మరి దీంట్లో బీసీడీకి ఇచ్చిన సీట్లు ఎన్ని సార్? బీసీడీకి కనుక చెక్ చేసుకుంటే ఓవరాల్గా మనకు బీసీడీకి ఇచ్చిన సీట్లు 16 సీట్స్. 16కి 16 మరి ఇవన్నీ బీసీడీయేనా? ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో వీళ్ళు బీసీడీ అయినప్పటికీ ఇక చెక్ చేసుకుంటే వీళ్ళంతా కూడా బీసీడీనే. కానీ వీళ్ళకి ఎక్కువ మార్కులు అంటే మంచి ర్యాంక్ రావడంతో ఓపెన్ అంటే ఇద్దరికి ఓపెన్లో డైరెక్ట్గా సీట్ వచ్చేసింది. అంటే 16 సీట్లలో ఈ 16 జిఎంకి సంబంధించి 16 సీట్లలో బీసీడీ కింద జాయిన్ అయిన వాళ్ళు ఓన్లీ 14, ఓపెన్ కింద జాయిన్ అయిన వాళ్ళు 2. అంటే టోటల్గా వీళ్ళకు వచ్చిన సీట్లు 16. అంటే ఈ 16 సీట్లు ఎక్కడెక్కడ వచ్చినాయి ఏంటి? సో ఇక్కడ మరి ఈసారి కూడా ఎన్ని సీట్లు ఉంటాయి సార్ అంటే ఈసారి కూడా ఒకసారి చెక్ చేస్తున్నాం. ఓన్లీ నేను పర్టికులర్ కేటగిరీ అంటే ఓపెన్లో సీట్ వచ్చినంత మాత్రం సీట్ మ్యాట్రిక్స్లో మనకు బీసీడీ సీట్ ఉన్నట్టు కాదు. సరే సార్ 14 సీట్స్ అన్నారు కదా, ఈ 14 సీట్స్ ఏ కాలేజీలు ఉన్నాయి ఒక్కసారి నేను ఇక్కడ చూపిస్తాను. మరి ఈ 14 సీట్స్ ఎక్కడెక్కడ అలాట్ అయినాయి అనేది అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే సురభి మెడికల్ కాలేజీలో మనకు బీసీడీ సీట్ అలాట్ అయింది. మరి ఇప్పుడు 2025లో మరి ఇదే సీటు మనకు సురభిలో అలాట్ అవుతుందంటే చెప్పలేం. ఎక్కడ సీట్ అలాట్ అవుతుంది అనేది ఇదంతా కూడా రోస్టార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోస్టార్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ ఇయర్ సురభి అనే ఒక మెడికల్ కాలేజీలోనే ఇది జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను. సురభి అనే ఒక మెడికల్ కాలేజీ మొత్తం తీసేస్తున్నాను. ఈ రోస్టార్ పాయింట్స్ గురించి మీకు అర్థం కావాలా? ఎస్యుఆర్బి కొట్టగానే ఇక్కడ మనకు సురభి మెడికల్ కాలేజీలో ఎన్ని సీట్లు వచ్చాయండి? టోటల్గా బీసీడీ కింద 2 సీట్స్ వచ్చేసాయి. మరి అసలు ఈ సురభి మెడికల్ కాలేజ్కి సంబంధించి 2024 టీఎస్ నీట్ పీజీ ఇదే జిఎం ఒకటే సెలెక్ట్ చేస్తున్నాం. మీరు కూడా ఏం చేస్తారంటే మీ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి కొంత ఓపిక కొద్దీ నేను ఎలా అయితే సెర్చ్ చేస్తున్నానో చెక్ చేసుకోండి. ఇక్కడ సురభి మెడికల్ కాలేజీ ఓపెన్ చేద్దాం. వేర్ ఈజ్ ద సురభి మెడికల్ కాలేజీ?
SURB సురభి పని చేద్దాం. ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే సర్వీస్ కోట, నాన్ సర్వీస్ కోట. టోటల్గా మనకు జిఎంలో 128 సీట్స్ ఉన్నాయని చెప్పాను. దీంట్లో సురభి SURB అని ఒక మెడికల్ కాలేజీ, SURB అనే మెడికల్ కాలేజీ, సురభి మెడికల్ కాలేజీలో టోటల్గా పీజీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే మొత్తం మీద ఈ జిఎంలో 128 సీట్స్ అని చెప్పాను కదా. ఈ 128 సీట్లలో సురభి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లు కేవలం 2A అన్ని క్యాస్ట్లు కలిపి. మరి దీంట్లో ఉన్నటువంటి సీట్లు ఇక్కడ BCD కింద ఇప్పుడు వచ్చేసాయి. నెక్స్ట్ ఇయర్ ఇవి ఓపెన్ కింద వస్తాయా, ఎక్కడ వస్తాయో కూడా చెప్పలేం. ఓకే, అంటే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. టోటల్గా 128 సీట్స్లోకి వెళ్ళి 10% ఆఫ్ సీట్లను మనకు తీసుకుంటే మనకు BCBకి వచ్చే సీట్లన్నీ 12. ఈ 12 సీట్లు ప్రతి కాలేజీలు ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? అదేవిధంగా ఏకి బికి సికి ఎస్సీకి ఎస్టీకి ఇలా మొత్తం డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క ఇయర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఈ ఇయర్లో ఈ పర్టికులర్ సురభి మెడికల్ కాలేజీలో మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 సీట్లు దేనికి ఇచ్చేశారు? BCDకి ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఇవే 2 సీట్లు BCAకి ఇస్తారా, SCకి ఇస్తారా అనేది రోస్టార్ని డిపెండ్ చేసుకొని కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాలేజ్ చూద్దాం. ఇంకొక కాలేజీ CARK కాలేజ్ చెక్ చేద్దాం. CARK కాలేజీ చెల్మేడలో టోటల్గా వీళ్ళకు జిఎంలో ఎన్ని సీట్లు ఉన్నాయంటే టోటల్గా వీళ్ళకు 7 సీట్స్ ఉన్నాయి. ఈ 7 సీట్లలో STకి 1 సీటు, SCకి 1 సీటు, BCDకి 1 సీటు, BCBకి 2 సీట్లు, ఓపెన్కి 2 సీట్లు. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేశారు. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది? రోస్టార్ పాయింట్స్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. కావాలి అంటే సో ఇక్కడ ఇదే చెల్మేడాలో 2023 TS నీట్ పీజీ, ఇక్కడ ఇదే GM సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదే GM సెలెక్ట్ చేసుకొని రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని CARK కాలేజీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ సెలెక్ట్ చేస్తాను. సర్వీస్ కోట, నాన్ సర్వీస్ కోట. ఓకే, మరి 2023లో కూడా ఎన్ని సీట్లు వచ్చాయి? 7 సీట్స్ వచ్చాయి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి STకి 1 సీట్ ఇచ్చారు. BCBకి ఇది ఏ ఇయర్ ప్రకారంగా చెక్ చేద్దాం. ఏ ఇయర్ ప్రకారంగా 23 ప్రకారంగా STకి 1 సీట్ ఇచ్చారు, SCకి 1 సీట్ ఇచ్చారు, BCBకి ఇక్కడ 3 సీట్లు ఇచ్చారు, ఓపెన్కి 2 సీట్లు ఇచ్చారు. అంటే BCD ఎటు పోయింది అంటే ఈ రోస్టార్ పాయింట్స్ అనేది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో అనేది చెప్పాలి. అంటే ఓవరాల్గా ఎన్ని సీట్లు అయితే వచ్చాయో ఆ సీట్లని అన్ని కాలేజీలకు పర్సంటేజ్ ప్రకారంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఆ రోస్టార్ పాయింట్స్ని ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్ కాలేజీలో BC సీట్ ఎందుకు లేదు, SC సీట్ ఎందుకు లేదు అంటే రోస్టార్ పాయింట్ల ప్రకారంగా ఒకనొక ఇయర్లో సీట్ ఉండొచ్చు, ఉండకపోతే అంటే ఆ జనరల్ మెడిసిన్ అనేది ఉంటుంది, ఆ సీట్ అనేది ఉంటుంది, కానీ కేటగిరీకి సంబంధించినటువంటి సీటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వెరీ సింపుల్, మరొకసారి అర్థం చేసుకోండి. ఇదే 2023లో 7 సీట్స్ ఉన్నాయి, ఇదే 2024లో ఇదే చెల్మేడ కాలేజ్లో 7 సీట్స్ ఉన్నాయి. మరి అప్పుడు BCBలో కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ 3 సీట్స్ అలాట్ చేశారు. మరి 24లో కనుక చెక్ చేసుకుంటే 23లో 3 సీట్స్ అలాట్ చేశారు. అదే 24లో కనుక చెక్ చేసుకుంటే ఇదే మెడికల్ కాలేజ్లో 2 సీట్స్ అలాట్ చేశారు. కాబట్టి ఇది రోస్టార్ని డిపెండ్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ వరకు సీట్ మ్యాట్రిక్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మీరు ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకు చాలా క్లారిటీ వచ్చింది అని అనుకుంటే నేను ఫీల్ వెరీ హ్యాపీ. సో మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కమెంట్ ఇచ్చేస్తే ఆ కమెంట్స్ని డిపెండ్ చేసుకొని నేను మరిన్ని వీడియోలు పీజీ నీట్లో చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో వీడియో ఇంకా ఇప్పుడే అయిపోలేదు. సో ఇంకా కట్ ఆఫ్ల గురించి మనం చెప్పాలి కాబట్టి కట్ ఆఫ్ల గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేశానంటే ఇక్కడ TS నీట్కి సంబంధించి ఇక్కడ ఏదైతే కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ఉందో ఈ కోర్స్ వైజ్ కట్ ఆఫే చాలా చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత
ఈ ఒక్కొక్క లిస్ట్ ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటి దీనిపైన మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ కోర్స్ వైజ్ కట్ ఆఫ్లో ఒకసారి ఏం చేస్తున్నానంటే బీసీబీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇయర్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, లోకల్ టైప్ లోకల్ సెలెక్ట్ చేసుకున్నాను, సర్వీస్ కోటా నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను ఓబీజీ సెలెక్ట్ చేసుకుంటూ జిఎం సెలెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ జిఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. జిఎస్ వద్దు, నాకు ఆర్డీ కావాలనుకుంటున్నాను. అంటే మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో మనకు నచ్చినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాం. ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే టోటల్గా మీకు అబ్జర్వ్ చేస్తే అన్ని కోర్సెస్ ఏవి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆర్డీ వచ్చింది, మనం సెలెక్ట్ చేసుకున్న జిఎం వచ్చింది, వాటికి సంబంధించి జిఎం ఆర్జీ ఓబీజీ సెలెక్ట్ చేసామా, ఓబీజీ కూడా వచ్చేసింది. మరి ఇన్ని గానం వచ్చినాయి సార్ మాకు సీట్ వస్తుందా అంటే మీకు ఒకవేళ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది అని చెక్ చేసుకోండి. ఇక్కడ ఇదంతా కూడా ఒక ఇయర్ది సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే లాస్ట్ ఇయర్లో ఈ ఆల్ ఇండియా ర్యాంకు దరిదాపుల్లో ఉంటే మనకు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఈ ర్యాంకులు అనేది వేరే స్టేట్లో ఎక్కువ రావచ్చు, ఓసారి తక్కువ రావచ్చు. అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనకు ఈ కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. అంతేకాదు ఇక మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్లో మన మెరిట్ ర్యాంక్ ఎంత, ఇక ఈ మెరిట్ లిస్ట్లో కాదు ఇక్కడ ఉన్నటువంటి వ్యూ క్లిక్ చేస్తే ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా మన క్యాస్ట్లో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది ఇక ఇన్ డీటెయిల్గా అంటే మెరిట్ లిస్టు కేటగిరీ ఇలా అన్ని రకాల రిపోర్ట్స్. అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనం చాలా అప్గ్రేడేషన్ వెబ్సైట్ని చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మనకు మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినాక ఎలా ఉంటుంది, రౌండ్ 1 వచ్చినాక ఎలా ఉంటుంది. మరి రౌండ్ 1 కట్ ఆఫే చూసుకోవాలనుకుంటే రౌండ్ 1లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 1లో చెక్ చేసుకుంటే మనకు 20,000కు ఓబీజీలో సీట్ వచ్చేసింది. రౌండ్ 2కు సెలెక్ట్ చేసుకుంటే రౌండ్ 2లో పరిస్థితి ఎలా ఉంది, రౌండ్ 2కు వచ్చేసరికి ఒక 4,000 అంటే 24,000కు వచ్చేసింది. ఇక రౌండ్ 3 ఇక్కడ ఏదైతే నేను సెర్చ్ ఆప్షన్స్ ఇస్తున్నానో ఈ సెర్చ్ ఆప్షన్ను మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్ ప్రకారంగా ఇక్కడ మీకు ఈ రౌండ్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఓబీజీలో 25,000 వచ్చింది. ఇక అన్ని రౌండ్స్ ఏ రౌండ్ అయితే ఏంటి సార్ నాకు అన్ని రౌండ్స్ కలిపేసి ఓబీజీలో 35,000 లేదన్నా మనకు ఆర్ఎంఏ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ జిఎం సార్ జిఎంఏ కావాలంటే జిఎం సెర్చ్ చేయండి. ఈ జిఎం సెర్చ్ చేస్తే జిఎంలో కూడా మనకు ఎక్కడెక్కడ సీట్ వచ్చినాయి, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, అప్పుడు వచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ ఎంత, అది ఏ రౌండ్లో సీట్ వచ్చింది, లేదు వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే అలా నెంబర్ పైన అలా వ్యూ పైన క్లిక్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాయి. ఓకే అన్న మీరు ఎంతసేపు ఏపీ గురించి మాట్లాడరు కానీ తెలంగాణ గురించి చాలా మాట్లాడతారు అనుకుంటే సేమ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఏపీకి సంబంధించిన దాంట్లో కూడా చెక్ చేద్దాం. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ ఏపీ క్యాటీ అని ఉంది, ఇక్కడ కోర్స్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ బీసీ ఈసారి ఓపెన్ సెలెక్ట్ చేద్దాం, ఓసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇయర్ 2024 సెలెక్ట్ చేసుకుంటున్నాను, లోకల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో నాకు నచ్చిన కోర్సెస్ ఆర్డీ సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. సో ఏపీలో కూడా సేమ్ సర్వీస్ కోటా నాన్ సర్వీస్ కోటా ఉంటుంది. నాకు ఎలాంటి సర్వీస్ కోటా లేదు, నేను నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ 2024కి సంబంధించి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కోర్సులో సీట్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, మనకు కట్ ఆఫ్ ఎలా ఉంది. ఓకే ఒకసారి ఇంతకుముందు మన తెలంగాణకు సంబంధించి ఓబీజీ చూసాం కదా 35,000 అని, మరి ఇక్కడ ఎలా ఉంది అదే బీసీబీ అనుకుంటా కదా, బీసీబీ సెలెక్ట్ చేసుకొని 2024 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి ఆల్ పెట్టి చూస్తానండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తాను. ఆల్ సెలెక్ట్ చేసుకొని లోకల్ సెలెక్ట్ చేసుకొని నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓబీజీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత సర్వీస్ నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేస్తే సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఓబీజీలో మనకు తెలంగాణలో 35,000 వరకు సీట్ వచ్చేసింది, బట్ ఏపీలో 24,000 వరకు సీట్ వచ్చేసింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వ్యూ క్లిక్ చేద్దాం. ఇక్కడ వ్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 రీజియన్స్ ఉంటాయండి, ఎస్వియు అండ్ ఏయు అని. బట్ ఇక్కడ మీకు వీళ్ళకు వచ్చిన సీటు అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలా. ఏపీ అన్రిజర్వ్డ్ కోటా కింద సీట్ వచ్చింది, అంటే నాన్ లోకల్ కింద సీట్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. మరి ఇది ఏ రౌండ్ సార్, ఇది స్పెషల్ రౌండ్.
మరి రౌండ్ 3లో సెలెక్ట్ చేద్దాం. రౌండ్ 3 సెలెక్ట్ చేసుకుంటే రౌండ్ 3లో ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే వీళ్ళకు ఇక్కడ కూడా అన్రిజర్వ్డ్ కోటా కిందనే సీట్ వచ్చింది. మ్యాక్సిమం మనకు అన్రిజర్వ్డ్ కోటా కింద సీట్లు అంటే ఇక్కడ తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి సీటు మ్యాట్రిక్స్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఓపెన్ తర్వాత అన్రిజర్వ్డ్ ఈ విధంగా డిజైన్ చేస్తారు. ఇక్కడ ఇంకొక సీటు ఓపెన్ చేశాను చూడండి. ఇంకొక సీటు ఇలా ఒకటి సీట్ వచ్చింది. అయితే తేజస్వినికి సీట్ వచ్చేసింది. తేజస్వినికి సీట్ వచ్చింది. వాళ్ళకు AUBCBలో 85 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చేసింది. మరి ఏ కేటగిరీ కింద సీట్ వచ్చింది? AP అన్రిజర్వ్డ్ BCB కింద సీట్ వచ్చింది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను అంటే కేటగిరీ వైజ్గా సీట్ ఎలా వస్తుంది, ఒకవేళ మెరిట్ అయితే ఎలా వస్తుంది, లోకల్ మెరిట్ అయితే ఎలా వస్తుంది ఏంటని ఇవన్నీ కూడా సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్తా అని చెప్పాను. R3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను? R3. ఎందుకు? అన్ని రౌండ్లలో R3 సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చేసి రైట్ ఓకే R3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. మహా కాలేజీలో మనకు 2022లో చెక్ చేసుకుంటే 21,000 24,000కి వచ్చేసింది. ఓకే నెక్స్ట్ అంటే మొత్తం మీద ఎందుకంటే ఒక్కొక్క కాలేజీలో సీట్ ఉండొచ్చు, ఒక కాలేజీలో సీట్ ఉండకపోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇయర్ ఆన్ ఇయర్ ఆ సీట్ మ్యాట్రిక్స్ ఆ సీట్ కేటగిరీ మారిపోతూ ఉంటుంది. అంటే కేటగిరీ సీట్ మారిపోతుంది, సీట్లు అలానే ఉంటాయి. ఇక చెక్ చేసుకుంటే మనకు 22లో 11,000, 24కి వచ్చేసరికి ఇక్కడ మనకు 17,000, 19,000, 21,000 ఇలా మనకు ఎంత వేరియేషన్ వస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి 23కి సంబంధించిన డాటా ఎందుకు లేదు? సో ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ నేను ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ నేను ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓపెన్ సెలెక్ట్ చేస్తే మీకు ఓపెన్ ఆల్ ఇయర్స్ ఇక్కడ లోకల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాన్ సర్టిఫికేట్ కోటా సెలెక్ట్ చేసుకుని ఇదే OBC సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నాను. ఎక్కడ వరకు సీట్ వచ్చేసింది అంటే ఇక్కడ ఈ 60,000 ఇది మర్చిపోండి. ఈ 60,000కి ఎందుకు ఇక్కడ సీట్ అలాట్ చేశారు అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి కోటా PH స్పెషల్ కోటా కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. సో సీట్ అలాట్మెంట్ జరిగింది. బట్ లాస్ట్ రౌండ్లో ఏం జరిగింది అనేది తెలియదు. ఇక్కడ OBC లోకల్ జనరల్లో వేశారు. బట్ వీళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ రిజర్వేషన్ ఏంటి అంటే PH. కాబట్టి ఇది PHగానే మీరు కన్సిడర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇక ఓపెన్లో అయితే కనుక 27,000, 22,000 ఈ విధంగా ఉంది. మరి ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఉంది? 2023కి 2024కి ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీకు 2 ఇయర్స్ డాటా 24లో మనకు ఎంత వచ్చింది? 27,000కి వచ్చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇదే డాటా 23లో 2023 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంతకు వచ్చింది? 18,000కి వచ్చేసింది. రైట్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేది మనకు ఏపీలో బెటర్ ర్యాంక్స్ వచ్చినప్పుడు ఓలాగా ఉండొచ్చు, లేదు ఈ ర్యాంకులన్నీ అదర్ స్టేట్కి పోయినప్పుడు ఇంకోలాగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ మెరిట్ లిస్ట్లో ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన దాంట్లో వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, దాంట్లో ఒక పర్టికులర్ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించి మనకు ఓపెన్ మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, లోకల్ ఓపెన్ మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఈ విధంగా చెక్ చేసుకొని మనకు ఈ ప్రాసెస్ జరిగిన కొద్దీ మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు మీకు ఏపీకి సంబంధించి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మీకు ఇక్కడ ఎన్ని ఇచ్చాను, ఏమేమి ఇచ్చాను, కేటగిరీ ఏకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్పాను. ఈ 2 ఇన్ఫర్మేషన్స్ అయిపోయినాయి ఇప్పుడు. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్గా అయితే కేవలం కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ఒకటి చూడండి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మేనేజ్మెంట్ కోటాకు వచ్చేద్దాం. మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడ కూడా ఏం చేశాను, ఏపీకి సంబంధించి కోర్స్ వైజ్ కట్ ఆఫ్స్ ఇటు ఏ క్యాట్లో ఇచ్చాను, మన ఏపీకి ఇచ్చాను, నెక్స్ట్ తెలంగాణ కూడా ఇచ్చాను. ఈ రెండింటి కూడా నేను ఇచ్చేసాను. ఒకసారి ఫస్ట్ ఏపీకి సంబంధించి చూద్దాం. కోర్స్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉంది. ఈ కోర్స్ వైజ్ కట్ ఆఫ్లో ఇక్కడ ఎప్పుడైతే డిస్క్రిప్షన్ ఇస్తున్నానో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకు వీటికి గురించి తెలియాలి.
సో ఎందుకు తెలియాలి అని అంటే ఇక్కడ మనకు S1 అని ఉంటుంది, S1B, S1A అండ్ S2 అండ్ S3 అని చెప్పేసి ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్తాను. ఓకే అన్న, ఇదంతా మేము రీడ్ చేసాము. S1 అని అంటే మనకు బీ క్యాట్లో నాన్ లోకల్ అని, S2 అంటే బీ క్యాట్లో లోకల్ అని ఉంటుంది. మరి ఇక్కడ బీ క్యాట్లో నాన్ లోకల్ అంటే ఏంటిది? బీ క్యాట్లో నాన్ లోకల్ అంటే ఆల్ ఓవరాల్ ది కంట్రీ, అంటే ఇండియాలో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోర్ట్ అప్లికేషన్ వేరు, మీరు ఆల్ ఇండియా కోర్టు గురించి ఇక్కడ థింక్ చేయొద్దు. బీ క్యాట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి ఇండియా వైడ్గా ఎవరైనా ఈ 15%లో అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఏమంటాము? S1A అంటాము. ఏమంటాం? S1A. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మేము లోకల్ కదా అనుకుంటే వీళ్ళు S1A ఇదేంటిది? నాన్ లోకల్ అని చెప్పాను. అదేవిధంగా S1B అంటే ఏంటిది? లోకల్. ఎవరు లోకల్? ఏపీఏ. ఇక్కడ మళ్ళీ AU SV ఉండదు. ఇక్కడ ఏయు ఎస్వి అంటూ ఏ ఉండదు. ఏయు అయినా ఎస్వి అయినా రెండు కూడా సేమ్ ఇక్కడ. మరి ఈ రెండింటికి ఏపీ వాళ్ళు అప్లికేషన్ కాదు, ఇక్కడైనా సీట్ రావచ్చు. కాబట్టి మీరు ఈ S1A ఏంటిది, S1B ఏంటిది అనేది ఒకసారి ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక ఒకవేళ మేము ఏపీ అయితే ఏం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఏపీ లోకల్ అయితే S1 ఆల్. ఎందుకనంటే లోకల్కి ఎలిజిబిలిటీ, నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ. నువ్వు లోకల్ అయినప్పుడు లోకల్కి ఎలిజిబిలిటీ, నాన్ లోకల్కి. ఇక S1 ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేను 2024 సెలెక్ట్ చేసుకున్నాను. ఈసారి నేను ఏం సెలెక్ట్ చేద్దాం? పీరియాడిక్ PAED సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు బీక్యాట్కి వచ్చేసరికి, అంటే మేనేజ్మెంట్కి వచ్చేసరికి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, అదేవిధంగా మెరిట్, ఏపీ మెరిట్ అంటే బీక్యాట్కి ఎవరైతే మేనేజ్మెంట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్న మేనేజ్మెంట్లో వాళ్ళ సీరియల్ నెంబర్ ఎంత, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు మీకు ఇచ్చాను. ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ జిఎస్ఎల్ఆర్లో మనకు PAEDలో మనకు ఆల్ ఇండియా ర్యాంకు 17,000కి వచ్చింది. నెక్స్ట్ రౌండ్ 2కి వచ్చేసరికి 90,000, నెక్స్ట్ రౌండ్ 3 30,000, ఇక రౌండ్ 4కి వచ్చేసరికి 40,000 దాకా వచ్చేసింది. సో రౌండ్ 4 అంటే ఏంటిదంటే ఇది స్టే వేకెంట్ రౌండ్. సో స్టే వేకెంట్ రౌండ్ అంటే ఇది ఎక్కడ సీట్ రాకుంటున్న వాళ్ళకే ఈ రౌండ్లో మ్యాక్సిమం సీట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్లో ఇక్కడ మీకు వ్యూ ఆప్షన్ క్లిక్ చేయబోతున్నా, అంటే జస్ట్ వ్యూ క్లిక్ చేయగానే ఆ క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇందాక ఏ క్యాట్లో అయితే ఎలా అయితే వచ్చాయో సేమ్ బీ క్యాట్లో కూడా ఆ రిపోర్ట్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. సో ప్రజెంట్కి అయితే రౌండ్ 1లో ఎంత వచ్చింది, రౌండ్ 2లో ఎంత వచ్చింది, రౌండ్ 3లో ఎంత వచ్చింది, రౌండ్ 4లో ఎంత వచ్చింది. సో మనం కన్సిడర్ చేసేదైతే మ్యాక్సిమం రౌండ్ 3 వరకు కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇది PAEDలో లీస్ట్ అండ్ లాస్ట్ ఎంత వచ్చేసింది, ఇక్కడ ఈ నెంబర్ పైన జస్ట్ క్లిక్ చేయండి. రౌండ్ 1లో ఎక్కడ స్టార్ట్ అయింది? 10,000 దగ్గర స్టార్ట్ అయింది. మళ్ళీ క్లిక్ చేయండి. రౌండ్ 2కి వచ్చేసరికి, రౌండ్ 1కి వచ్చేసరికి 23,000 వచ్చేసింది. ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే ఎక్కడ ఎండ్ అయిపోయింది, ఎక్కడ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ ఎండ్ అయిపోయింది, ఎక్కడ స్టార్ట్ అయిపోయింది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. మరి ఇదేంటన్నా రౌండ్ 4 అంటే, రౌండ్ 4లో ఇంతకుముందు చెప్పాను, ఇది అదృష్టం కొద్ది వచ్చే రౌండ్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే స్టే వేకెంట్ రౌండ్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా రైట్. ఓకే అన్న, మాకు మరి ఈ S1 గురించి అయితే అయిపోయింది. నెక్స్ట్ మాకు కావాల్సింది ఏంటంటే ఇక ఈ S2 ఎన్ఆర్ఐ కోటా కింద మాకు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్ఆర్ఐ కోటా కింద ఇదే OBGలో చెక్ చేసుకుంటే ఇక్కడ S2 అని ఎప్పుడైతే అన్నామో ఇదంతా కూడా ఎన్ఆర్ఐకి సంబంధించి. ఎన్ఆర్ఐలో దాదాపుగా మీకు చెక్ చేసుకుంటే 1,95,000, 1,00,000 ఈ విధంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ కోటా అని చెప్పేసి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ కోటా అంటే దాన్ని ఏమంటామంటే S3 అని చెప్పేసి అంటాం. ఇక్కడ మళ్ళీ నేను 2024 సెలెక్ట్ చేసుకున్నాను. టైప్ వచ్చేసి ఈ S3 ఇన్స్టిట్యూషన్ కోటా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే ఇన్స్టిట్యూషన్ కోటా కూడా ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు. 1,08,000 ఇవి. సో ఇన్స్టిట్యూషన్ కోటాలు కూడా అన్ని సీట్లు ఉంటాయంటే ఉండవు. ఇంతకుముందు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు GMలో ఇచ్చిన సీట్లే 10 అనుకోండి. ఒక కాలేజ్కి 10 సీట్లు ఇచ్చారు. ఈ 10 సీట్లు ఇస్తే ఏమవుతుంది? వీళ్ళకి ఏ క్యాట్కి ఒక 5 సీట్లు ఇవ్వాలి, మళ్ళీ బీ క్యాట్కి ఒక 5 సీట్లు ఇవ్వాలి. మళ్ళీ బీ క్యాట్ అంటే మేనేజ్మెంట్. ఒకసారి మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. GM అనే ఒక కాలేజీలో 10 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 10 సీట్స్ని ఏం చేస్తారు?
ఈ 10 సీట్స్ని క్యాట్ ఏకి ఇచ్చేస్తారు. ఈ 10 సీట్స్ని క్యాట్ ఏకి ఇచ్చేస్తారు. ఈ క్యాట్ ఏలో మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ అని చెప్పేసి ఉంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక మేనేజ్మెంట్కి ఏం చేస్తారు, వీలో ఒక 5 సీట్స్ ఇస్తారు. దీంట్లో మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని 3 ముక్కలు చేస్తారండి. ఎన్ని ముక్కలు, S1 ఒకటి, S2 ఒకటి, S3 ఒకటి. మరి S3ని ఏం చేస్తారు, మళ్ళీ లోకలు, నాన్ లోకల్, S1BA, S1B అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. అంటే ఈ 5 సీట్లను ఎన్ని ముక్కలు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఉండవు. కాబట్టి ఒక్కసారి ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి ఒక ఖాళీలో సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, S1లో, S2లో, S3లో. కాబట్టి ఇలా మనకు రోస్టార్ పాయింట్స్ ప్రకారంగా బీ క్యాక్లైనా, ఏ క్యాక్లైనా, సి క్యాక్లైనా ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే అన్న, ఇప్పుడు తెలంగాణ మేనేజ్మెంట్ గురించి చెప్పండి అంటే తెలంగాణ మేనేజ్మెంట్లో కూడా సేమ్ ఇక్కడ సేమ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ఒకసారి సెలెక్ట్ చేద్దాం. ఈ కోర్స్ వైజ్ కట్ ఆఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్లో టైప్ MQ1, MQ2, MQ3 అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఇదేంటి, అక్కడ S1, S2 అని ఎందుకు ఉంది అని అంటే మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు అర్థమవుతుంది. ఇది ఏపీకి సంబంధించి ఇలా సింపుల్గా చెప్పాలంటే ఇలా అక్కడ S1, S2 అంటాం, ఇక్కడ M1, M2 అంటాం. MQ1 అంటే ఏంటిది, MQ2 అంటే ఏంటిది అంటే ఇక్కడ క్లియర్గా రాశాను. MQ1 బీక్యాక్ లోకల్, MQ2 బీక్యాక్ నాన్ లోకల్. నెక్స్ట్ వచ్చేసి M3 అంటే ఇన్స్టిట్యూషన్ కోటా. ఒకసారి MQ1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 2024 సెలెక్ట్ చేసుకొని ఈసారి DVL సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేద్దాం. DVL. సో DVLలో ఒకవేళ నేను MQ1 అంటే లోకల్ కింద అయితే కనుక నాకు 35,000కి వచ్చిన, 40,000 వచ్చిన, 40,000 వచ్చిన సీట్ వచ్చేసింది. ఓకే, B1లో, MQ1లో. మరి ఇదే సీటు నాకు మరి MQ2లో ఎలా ఉంది చెక్ చేద్దాం. ఇదే 2024 సెలెక్ట్ చేస్తే 40,000 వచ్చింది. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ MQ2 సెలెక్ట్ చేసుకున్నానో ఇది మైనార్టీ కాలేజీ, ఇది పక్కన పెట్టేద్దాం. ఇక రిమైనింగ్ కాలేజీలో 84,000, 90,000, 90,000కి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక అది కూడా వచ్చేద్దాం. MQ3 సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ కోటా 2024 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ కోటా కింద మనకు డైరెక్ట్గా రౌండ్ 3లోనే డైరెక్ట్గా సీట్ అలాట్మెంట్ 1,78,000 కూడా సీట్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. రైట్. సో ఇది మీకు ఇక్కడ ఏమేమి ఇచ్చాను ఇప్పటి వరకు, కేటగిరీ ఏకి సంబంధించి, అదేవిధంగా కేటగిరీ బికి సంబంధించి మీకు టోటల్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైనాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. B and C సో అర్థమైనాయి అనుకుంటున్నాను. అంటే సీట్లు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఆ సీట్లను ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఒక సీట్ అనేది ఒక ఇయర్లో ఒక కేటగిరీకి సంబంధించిన సీటు ఉంటే నెక్స్ట్ ఇయర్లో అదే కాలేజీలో అది ఇంకొక కేటగిరీకి అలాట్ కావచ్చు. అది S1 అయినా, S2 అయినా, S3 అయినా. తెలంగాణకు వస్తే MQ1 అయినా, MQ2 అయినా, MQ3 అయినా. ఇక కేటగిరీ ఏకి వస్తే అది BCA అయినా, BCB అయినా, BCCD అయినా. మనకు కావాల్సిందేంటి, మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. దాని ప్రకారంగానే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇదంతా అయిపోయిందన్న. ఇప్పుడు మీరు ఏదో డీమ్డ్ కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి అన్నారు కదా, ఆ డీమ్డ్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ డీమ్డ్ కాలేజెస్ ఇక్కడ మనకు MCC అనే ఒక ట్యాబ్ ఉంది చూసారా. ఈ MCC వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఈ MCC వాళ్ళు ఏం చేస్తారు అనేది మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తా ఆయన కూడా. ఈ MCC వాళ్ళు ఏం చేస్తారంటే PG మెడికల్ కౌన్సిలింగ్ వీళ్ళు కండక్ట్ చేస్తారండి. ఈ కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళి 50% ఆఫ్ సీట్లను తీసుకొని, అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లను తీసుకొని, దీంతో పాటు డీమ్డ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో డీమ్డ్ పెయిడ్, ఇవి మనకు చాలా హై కాస్ట్ ఉంటుంది, వాటికి ఫీ స్ట్రక్చర్ కూడా చెప్తాను. డీమ్డ్ కాలేజీలో ఉన్న సీట్లు వీళ్ళు ఈ సీట్లన్నీ కలిపేసి MCC వాళ్ళు ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. మరి దీంట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అంటే ఇక్కడ PG ఏ కేటకు మనం పార్టిసిపేట్ చేయొచ్చు, PG మేనేజ్మెంట్కు పార్టిసిపేట్ చేయొచ్చు, అదేవిధంగా MCCలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన వెబ్సైట్లో ఉందా అంటే మన వెబ్సైట్లో ఉందో చెక్ చేద్దాం. మన వెబ్సైట్లో ఎక్కడ ఉంది అని అంటే సో ఇక్కడ ఆల్ ఇండియా MCC అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో ఫస్ట్ ఈ డీమ్డ్ కాలేజీలకు సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. ఈ డీమ్డ్ కాలేజ్ సంబంధించిన ఫీ స్ట్రక్చరు RD, GM, డెర్మటాలజీ, OBG, ఆర్థోపెటిక్, ENT, TBTRD, జనరల్ సర్జరీ, ఇలా ఈ విధంగా ఉన్నటువంటి ఫీజెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఎక్కడ క్లిక్ చేసిన అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది.
హైయెస్ట్ 76 lakhs ఆర్డీకి ఉత్తరప్రదేశ్ సంతోష్ మెడికల్ కాలేజ్. లీస్ట్ వచ్చేసి మనకు ఒడిశాలో ఉన్నటువంటి కళింగ ఐఎంఎస్ భువనేశ్వర్లో. ఇక జనరల్ సర్జన్ వచ్చేసి 21 lakhsకి మనకు ఒడిశాలో ఉన్నటువంటి కళింగ ఐఎంఎస్లో ఉంది. అమరావతిలో 25 lakhs ఉంది. నెక్స్ట్ ఎగ్జే లో మనకు 23 ఈ విధంగా ఉన్నాయి. మరి ఇంత తక్కువ ఫీజెస్ ఉన్నాయి కదా, జాయిన్ కావచ్చు అంటే హ్యాపీగా జాయిన్ కావచ్చు. ఎందుకంటే ఎన్ఆర్ఐకి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి ఇంకోటి ఇన్స్టిట్యూషన్ కోటా కింద కూడా ఉంటుంది, అక్కడ కూడా ఫీజ్ స్ట్రక్చర్ రెండు కంపేర్ చేసుకుంటే ఒక్కొక్కసారి మనకి ఈ కాలేజెస్ బెటర్ అనిపిస్తాయి. కానీ ఇక్కడ కూడా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ 1 lakh దాటినా కూడా సీట్ వచ్చింది, మరి ఇక్కడ డీమ్డ్లో కూడా 1 lakh దాటితే సీట్ వస్తుందా, వస్తే ఏ కాలేజీలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. కళింగకు సంబంధించిన ఫీ సెక్షన్ గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడదాం. మరి ఈ వెబ్సైట్లో, మన వెబ్సైట్లో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడే లాస్ట్లో చూద్దాం. ఇక్కడ టీఎస్ అలాట్మెంట్కి వెళ్ళొద్దు, అలాట్మెంట్కి వద్దండి, డైరెక్ట్ కట్ ఆఫ్స్ చూద్దామండి. డైరెక్ట్ కట్ ఆఫ్స్ చూద్దాం. ఈ కట్ ఆఫ్ చూసేటప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, కట్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2024 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే దీంట్లో ఓన్లీ జనరల్ సర్జన్ కానీ లేకపోతే ఎండి ఆర్డీఏ సెలెక్ట్ చేద్దాం. దీంట్లో ఆల్ ఇండియా కోటా, ఆల్ ఇండియా. నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయి మనకు, ఆల్ ఇండియా కోటా ఉంటుంది, ఢిల్లీ యూనివర్సిటీ కోటా ఉంటుంది, బనారస్ హిందూ ఉంటుంది, నాన్ రెసిడెన్స్ ఇండియన్ అండ్ ముస్లిం మైనారిటీ కోటా, ఈ విధంగా మనకు ఉంటాయి. దీంట్లో మనకు ఓపెన్ సీట్ కోటా అనేది లేదు, ఐపీ యూనివర్సిటీ ఇవి ఉంది. సో దీంట్లో ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి 50% ఆఫ్ సీట్లు గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళి తీసుకుంటున్నారని చెప్పాను కదా. ఈ సీట్లను వీళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఫిల్ చేస్తున్నా చూద్దాం. ఆర్డీలో టోటల్గా మనకు 240 కట్ ఆఫ్స్ వచ్చాయి. ఇవి సీట్లు కాదు, 240 కట్ ఆఫ్స్. అంటే ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఎన్ని సీట్లు అలాట్ అయినాయి అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో టోటల్గా మనకు ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనకు సికింద్రాబాద్లో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, సికింద్రాబాద్ మెడికల్ కాలేజ్ చూద్దాం. సో సికింద్రాబాద్ మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, గాంధీ, ఉస్మానియా చూద్దాం. కోటి సెర్చ్ చేస్తున్నాం. ఇలా సెర్చ్ చేయగానే మనకు కోటిలో ఉన్నటువంటి ఈ ఆర్డీ ఏదైతే ఉందో, ఆర్డీలో మనకు ఆల్ ఇండియా ర్యాంక్ చూడండి 526కి కట్ ఆఫ్ అయిపోయింది. 526కి మరి ఇక్కడ సీట్ వస్తుందా అంటే కొంచెం కష్టమే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం చూద్దాం. ఇక్కడ జస్ట్ సెర్చ్ చేయండి, ఆంధ్ర, DHRA ఆంధ్ర అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి మనకు ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి, అన్నీ జస్ట్ 1000 బిలో ఉన్నాయి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. మరి దీంట్లో ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ వస్తాయి. మరి ఇంతకుముందు మీరు చెప్పారు కదా డిఎమ్డ్ కాలేజెస్, ఆ డిఎమ్డ్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇదే దాంట్లో ఇక్కడే మళ్ళీ సేమ్ ఇదే కట్ ఆఫ్లోకి వెళ్ళి 2024 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఆర్డీఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ అదే ఆర్డీ సెలెక్ట్ చేసుకొని కోటా వచ్చేసి మేనేజ్మెంట్ పెయిడ్, ఇది డీమ్డ్ కాలేజ్. ఈ కోటాను సెలెక్ట్ చేసుకుంటే ఈ కోటా ఏంటంటే డీమ్డ్ కాలేజెస్ కోటా అంటాం. ఓకే, ఈ డీమ్డ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్నీ ఓపెన్ ఉంటాయి, ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు కళింగ కాలేజీ ఉంది కదా, కళింగ కాలేజ్లో మనకు ఎంత చూపించారు ఫీ స్ట్రక్చర్, 25 lakhs చూపించారు. ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. మరి కళింగలో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది చెక్ చేసుకుంటే కళింగలో మనకు చెక్ చేసుకుంటే కళింగలో మీకు చెక్ చేసుకుంటే 15,000 ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే కానీ సీట్ వచ్చేలా లేదు. 15,000. మరి ఇదే 15,000కు మనకి ఎక్కడ సీట్ వస్తుంది, మన లోకల్లోనే మనకే సీట్ వచ్చేలాగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏవైతే ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉన్నాయో ఆ ఫీ స్ట్రక్చర్కి తక్కువ ఉన్న కాలేజెస్ కట్ ఆఫ్స్లో ఉంటుంది. మరి ఈ కళింగలో కాకుండా ఈ ఆర్డీలో ఎక్కడ వరకు సీట్ రావచ్చు అనుకుంటే 65,000 64,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే వచ్చింది. మరి దేంట్లో సీట్ వచ్చింది, శ్రీ లక్ష్మీనారాయణ, మనకు శ్రీ బాలాజీ, లక్ష్మీనారాయణ బాలాజీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. మరి ఈ లక్ష్మీనారాయణలో ఒకసారి చెక్ చేద్దాం. ఈ లక్ష్మీనారాయణ కొన్ని ఇన్ఫర్మేషన్గా నేను చెక్ చేయాలి, ఇంకా చెక్ చేసుకున్న ప్రయత్నం చేస్తాను. ఇంకా కొన్ని కాలేజెస్ని ఇంకా ఇంక్లూడ్ చేయలేదు, చేసే ప్రయత్నం కూడా చేస్తాను. శ్రీ బాలాజీ చెక్ చేద్దాం. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్లో చెక్ చేసుకుంటే
మరి అక్కడ 60,000 ప్లస్ వచ్చిన సీట్ వచ్చింది. బట్ ఇక్కడ ఎంత ఉంది చూడండి, 70 lakhs 70 lakhs ఫీజు అనేది ఉంది. మరి ఈ 70 lakhs ఫీజు ఉన్నప్పుడు ఆ కట్ ఆఫ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ 21 lakhs ఫీజు ఉన్నప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా సరే ఆ కట్ ఆఫ్స్ని ఇక్కడ ఉన్న డీమ్డ్ ఫీ సెక్షన్ డిపెండ్ చేసుకుని ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీకు డీమ్డ్ కాలేజీలో టోటల్గా మనకు ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. డీమ్డ్ కాలేజెస్ అయినా సరే, ఆల్ ఇండియా కోటాలు అయినా సరే. దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే అలాట్మెంట్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడండి అలాట్మెంట్స్. ఈ అలాట్మెంట్లో ఒకసారి అంటే ఎన్ని సీట్లు అయితే అలాట్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. ఇంతకుముందు కట్ ఆఫ్స్ చూపాను. 2024 సెలెక్ట్ చేసుకొని దీంట్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ వస్తుంది అక్కడనా, జనరల్ మెడిసిన్ మైక్రోబయాలజీ, పిఐఈడి సెలెక్ట్ చేద్దాం. పిఐఈడి టోటల్గా మనకు ఆల్ ఇండియా కోటా కింద ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేద్దాం. ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ అన్ని రౌండ్స్ కలిపి ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక రౌండ్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి చెక్ చేద్దాం. ఒక్క రౌండ్లో ఎన్ని సీట్లు. ఓబీజీ పిఐఈడి ఈ దాంట్లో ఈ కోర్సులో టోటల్గా మనకు ఎన్ని సీట్లు అలాట్ అయినాయి అంటే 877 సీట్లు అలాట్ అయినాయి. 877 సీట్లు ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీతో సహా. మరి ఈ 77,000 సంబంధించి 877 మరి దీంట్లో రౌండ్ 2కి వచ్చేసరికి ఎన్ని సీట్లు అలాట్ అయినాయి. కొంతమందికి సేమ్ అదే సీట్ అలాట్ అయి ఉంటుంది, కొంతమందికి అడుగుకోవచ్చు. సో 653 సీట్స్ అంటే ఉన్న సీట్లే 777 లేకపోతే 900 అంతే ఉంటాయి. కానీ కొంతమంది ఆల్రెడీ ఇక్కడే సెటిల్ అయిపోయారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఎంసీసీ వెబ్సైట్లో మనకి ఇస్తారు. అప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇదే ఓబీజీ, ఇదే పిఐఈడిలో చెక్ చేద్దాం. 2020 పిఐఈడి ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ చూద్దామండి. ఈసారి కట్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2024 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పిఏఈడి నేను ఇది కూడా మీకు టైప్ చేయడానికి, ఈ సెర్చ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా వెబ్సైట్ను కూడా కొంత మాడిఫై అయితే చేస్తాను. పిఏఈడి నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఎలా ఉంది చెక్ చేద్దాం. సో ఓపెన్ కట్ ఆఫ్ ఎలా ఉంది అని అంటే మనకు పిఐఈడిలో ఓపెన్ కట్ ఆఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 171 దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. లీస్ట్ ఎక్కడ వరకు వచ్చేసింది అంటే 8,000 దగ్గర ఏ కాలేజీ ఏంటి అది. సార్ మరి అదే సార్ తెలంగాణలో మనకు ఆల్ ఇండియా కోటాలో ఏమన్నా సీట్ వస్తుందా అంటే తెలంగాణ కాలేజీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే తెలంగాణలో మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్, నెక్స్ట్ వచ్చేసి 7,000 ఉంది. 6,000 వచ్చేసి మహబూబ్ నగర్ ఉంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ ఉంది. కాకతీయ మెడికల్ కాలేజ్ 5,000 ఉంది. గాంధీలో 5,000 ఉంది. ఈ విధంగా మనకు ఒక్కొక్క కేటగిరీలో ఎట్లా ఉంది, తెలంగాణకు సంబంధించి అయినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకు డిఎన్బి కోటా అని చెప్పేసి కూడా ఉంటుంది. ఈ డిఎన్బి కోటా కూడా కట్ ఆఫ్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2024 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ డిఎన్బి కోటా ఓపెన్ చేస్తాను. ఆల్ సెలెక్ట్ చేద్దాం. ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కోటా వచ్చేసి నేను డిఎన్బి కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓన్లీ ఓపెన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిఎన్బి కోటా కింద మనకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్క వాళ్ళు. దీంట్లో ఓన్లీ నాకు పర్టికులర్ బ్రాంచే కావాలి. ఈ డిఎన్బి కోటా కింద ఇక్కడ ఎన్ని కోటాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. డిఎన్బి కోటా కింద మనం ఒకసారి దీంట్లో జనరల్ మెడిసినే చెక్ చేద్దాం. జనరల్ మెడిసిన్ చెక్ చేసుకుంటే జనరల్ సెర్చ్ చేయగానే ఈ జనరల్ మెడిసిన్కి సంబంధించి మనకు డిఎన్బి కోటా కింద మనకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. లీస్ట్ వచ్చేసి మనకు 383కి ఉంది ఆల్ ఇండియా ర్యాంక్. హైయెస్ట్ వచ్చేసి మనకి ఎక్కడ వరకు సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయంటే ఇది రౌండ్ 3లో 1 lakh దాటింది. 85,000 75,000 ఈ విధంగా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. డీమ్డ్ కాలేజ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఉంది. ఇక దీంట్లో నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపెండ్ చేసుకొని చాలా మంచి వీడియోస్, అదేవిధంగా ఇక్కడ ఏ క్యాట్కి సంబంధించి, బి క్యాట్కి సంబంధించి, మెరిట్ లిస్ట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో పీజీ కాలేజ్ లిస్ట్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఇచ్చాను. ఇటు ఏపీకి ఇచ్చాను, తెలంగాణకి ఇచ్చాను. ఒకసారి ఇది ఓపెన్ చేద్దామండి.
ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో మనకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి ద కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గౌటా ప్రైవేటా, దీంట్లో ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, ఈ కోర్సెస్ పైన క్లిక్ చేసినప్పుడు దీంట్లో మనకు ఉస్మానియాలో నాకు ఒక కనీసము ఆర్డీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మనకు ఏ ఇయర్లో ఎలా కట్ ఆఫ్ ఉంది, ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, రౌండ్ 1లో ఎంత వచ్చింది, సర్వీస్ కోటాలో ఎంత వచ్చింది, నాన్ సర్వీస్ కోటాలో ఎంత వచ్చింది, మనకు బీసీఏలో ఎంత వచ్చింది. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఓపెన్ అయితే ప్రతి ఇయర్ ఉంటుంది, ఏ కాలేజ్ అయినా మ్యాక్సిమం ఓపెన్ ఉంటుంది. మరి ఇక్కడ బీసీఏకి సంబంధించి మనకి ఎప్పుడు కూడా సీట్ అయితే అలాట్ కాలేదు. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు సర్వీస్ కోటా కింద బీసీబీలో సీట్ లేదు. ఎందుకు? సర్వీస్ కోటాకి 200 సీట్స్ ఏమో ఉంటాయి, సో కాబట్టి తక్కువ సీట్లు ఉంటాయి. ఇదే బీసీబీకి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకు 24లో ఇంతకుముందు చెప్పినట్టుగా 24లో బీసీడీకి మనకు 24లో బీసీడీకి సీట్ అలాట్ చేశారు, బట్ ఇక్కడ అలాట్ చేయలేదు. మరి ఇప్పుడు 2025లో మేబీ సీట్ అలాట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా రోస్టార్ పాయింట్ ప్రకారంగా ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ టీఎస్ కేటగిరీకి వెళ్ళేసి ఇక్కడ పీజీ కాలేజ్ లిస్ట్ క్లిక్ చేశాం కదా, ఇక్కడ ఉంటుంది. అదే ఏపీకి సంబంధించి ఏపీలో ఇక్కడ పీజీ కాలేజీ లిస్ట్ అని ఉండేది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏపీకి సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీకి సంబంధించి ఈ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ ఈసారి ప్రైవేట్ కాలేజ్ ఏదైనా ఓపెన్ చేద్దాం. ప్రైవేట్ కాలేజ్ కాటూరి మెడికల్ కాలేజ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ కాటూరి మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి సీట్స్ డీవీఎల్ ఒకసారి చూపిద్దాం. సో ఈ డీవీఎల్ ఓపెన్ చేస్తే డీవీఎల్లో మనకు ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, సర్వీస్ కోటా కింద ఎంత వచ్చింది, నాన్ సర్వీస్ కోటా కింద ఎంత వచ్చింది. సో 25లో మనకు సర్వీస్ కోటానే కేటాయించలేదు. అంటే కేటాయించాలంటే అవన్నీ కూడా రోస్టార్ పాయింట్స్ ప్రకారం ఉంటాయని చెప్పాను. ఇక చెక్ చేసుకుంటే 23లో మనకు బీసీబీ ఉంది, అదేవిధంగా 22లో బీసీఏకి సీట్లు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఇంకా చాలా రకాల రిపోర్ట్స్ కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి. నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకు అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని సో ఇంతసేపు అయితే ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ వీడియోని ఇంత ఓపిక చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. దీంట్లో ఇంకా మరిన్ని వీడియోలు మరింత సమాచారం చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. అదేవిధంగా వెబ్సైట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్ చాలా ఇన్పుట్, కాబట్టి ఈ కమెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం ఇస్తాను. ఇక వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అని చెప్పాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు ఏదైనా డౌట్ ఉంటే ఈ వెబ్సైట్లో ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానిపైన మీకు పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తాను. దీంతోపాటు ఇలా సీట్ మ్యాట్రిక్స్ సంబంధించిన ఏదైనా సరే కన్సల్టేటెడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మరి ఇలాంటి వెబ్సైట్ వల్ల నిజంగానే మాకు ఉపయోగం ఉంది అనుకుంటే జస్ట్ మీరు 599 ప్లాన్తోనే జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ ఇవన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి. మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ లాగిన్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో మీకు ఇక్కడ చాలా బటన్స్ ఉన్నాయి, 599 ఈ బటన్ అయినా ఇక్కడ ఏదైతే నేను లింక్ ఇస్తున్నానో లింక్ క్లిక్ చేయండి. ఈ లింకులో ఉన్నటువంటి సమాచారం మేరకు మీరు ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకనంటే ఈ ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 కూడా వస్తాయి కాబట్టి కరెక్ట్గా ఈ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ని బేస్ చేసుకొని మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను కాబట్టి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్ ఎందుకు ఇవ్వమంటున్నానంటే రేపు ప్రొద్దున మనకు మెరిట్ లిస్ట్లో మీ పొజిషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి దానికి ఒక వేరే సపరేట్ టూల్ ఉంది. ఆ టూల్ గురించి తర్వాత మాట్లాడతాను. ఇక ప్లాన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఈ ప్లాన్లో మనకు కావాల్సినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో మీరు ఈ 799 అనేది అవసరం ఏం లేదు, డైరెక్ట్గా 599 సరిపోతుంది. ఈ 599లోనే మీకు ఏ, బి, సి అండ్ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఇదంతా కూడా డాటా ప్రొవైడ్ చేయబోతున్నాను. కాబట్టి ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి పేమెంట్ చేయొచ్చు. లేదు
ఇంకొక మెథడు మేము యూపీఐ ద్వారా చేస్తామనుకుంటే ఇక్కడ 599 అని చెప్పేసి రిజిస్టర్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ క్లిక్ చేసుకొని దీంట్లో యూజర్ టైప్ వచ్చేసి పీజీ నీట్ సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ డీటెయిల్స్ నేము ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ కరెక్ట్గా మీరు ఫిల్ చేయండి. ఈ ఫిల్ చేసేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ ఓన్లీ వాట్సాప్ ద్వారా వస్తుంది. సో కాబట్టి మీరు ఈ బటన్ అయినా సరే నెక్స్ట్ ఆ బటన్ అయినా సరే ఏదైనా సరే 599 సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేయగానే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది. దాని నుంచి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అప్డేట్స్ మన జైపాల్ అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి రానున్నాయి. మరి ఇంత మంచి కంటెంట్ మీకు అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఎవరైతే పీజీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషను మీకు నచ్చితేనే ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇంకా చాలా విషయాలే డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా విషయాలు మిస్ అయిపోతే నెక్స్ట్ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.